లేఖనములను గ్రహించక పొరబడిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు నిర్గమాకాండము 24వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూచిరి. ఎంతమంది చూసారంట? 70 మంది. ఏం చూసారంట? ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలీలు ఏమని తలంచారు అంటే మేము దేవుణ్ణి చూచాం అని అనుకున్నారండి. అప్పుడు ఎలా చూచాం అని అనుకున్నారంట? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అను నీవు నీ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఒకటి చూచి ఏమని అనుకుంటున్నారు అంటే గుడారం మీద పగలు మేఘస్తంభం వారికి కనబడేదండి, రాత్రి ఎలా ఉండేదనంటే అగ్నిస్తంభము వాళ్ళకి కనబడుతుండేది. అప్పుడు ఈ కనబడినప్పుడు వాళ్ళు ఏమని అనుకున్నారు అంటే ముఖాముఖిగా మేము దేవుణ్ణి చూచాం అని అనుకున్నారు. తర్వాత నిర్గమాకాండం 24వ అధ్యాయంలో 10వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారనంటే ఆయన పాదముల కింద నిగనగులాడు నేలమయమైన వస్తువు వంటి ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. అంటే వీళ్ళు ఏం చూశారు? పైన ఏమని అన్నారు అంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూచారు అని అన్నారు. కానీ ఇశ్రాయేలీలు చూచింది ఏంటి? నిజానికి నేలమయమైన వస్తువు వంటి ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఇప్పుడు ఈ వస్తువును చూచి లేకపోతే ఈ మహిమను చూచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూచాం అని అనుకుంటున్నారండి. చూచారా నిజంగా? ఇన్ని వచనాల్లో దేవుడు కనబడ్డు అని చెప్తుంటే మరి ఇశ్రాయేలు ఎలా చూచారండి? ఏమ్మా అయ్యగారు చూడరా, నాకు రాత్రి కనబడింది అబద్ధమా అని అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు చూచింది ఏది కాదు, దేవుని ముఖం అని చెప్పట్లా. ఏమని చెప్తున్నారు అంటే మేఘస్తంభాన్ని చూచారు, అగ్నిస్తంభాన్ని చూచారు, నీలమయమైన వస్తువు తేజస్సును చూశారు. చూచి వాళ్ళు ఏమంటున్నారు అంటే దేవుని చూచాం అని అంటున్నారు.